మేనమానండి. పిల్ల మానమానం అయితే మా అమ్మాయి పెద్ద అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ అయితే ఇడుపులపాయలో ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వస్తే ఆ పిల్ల వాడు వాలంటరీ పిట్టు శ్రీకాంత్ రెడ్డి, వాడు వాలంటరీ అయితే ఆ పిల్ల నెంబర్ ఎట్లా తీసుకున్నారు. మా అమ్మాయి నెంబర్ ఎట్లా వచ్చిందంటే జగనన్న కిట్లు పంచుతున్నారు, వాడు పంచుతున్నారు, లేదా డబ్బులు పంచుతున్నారు అని చెప్పుకొచ్చి ఆ పిల్లని ఇచ్చేసిండు. ఇచ్చేసాక కూడా మన పిల్లవాళ్ళు కూడా తప్పకుంటుందని మేము ఇడుపులపాయలో సీట్ వచ్చినా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి 2 ఏళ్ళు మాకు తెలియగానే మేము ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుభూతితో నేను తగద లేకుండా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళకి తెలియపరిచారు. అక్కడ జరుగుతుంది, మన రేషన్ కాంచి ఒక సాట ఉంటున్నాము, ఇది తప్పుకొని కండియండి అని చెప్పారు. సరేలేని మేరకు నుండి మా పిల్లల్ని చదువు నేర్పించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మ ఇంటికి పెట్టుకొని పనికి పోతుంది. 2వ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. ఊళ్ళో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటికి మానేప్పుడు చేస్తున్నామని ఆ పిల్ల అమ్మడు బడి మెక్కాయం తీసుకురా, మెక్కాయ రాకపోతే నువ్వురా, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నాకు మేము పైన కింద మొత్తం రెడ్డిసేను, నాకు పోలీసు ఉద్యోగం వస్తుంది, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నేను చూసుకుంటా, మీ మేనమామ వచ్చిండు, మీ మేనమామ ఆధునిక పీక్కుంటారా, కదిలితే ఊళ్ళో ప్రెసిడెంట్ కాదు మోర సాంబిరెడ్డి అంట. ఆ సాంబిరెడ్డి ఎవడో తెలియదు అసలు. సాంబిరెడ్డి తెలుసు, కదిలితే పోలీస్ స్టేషన్ వ్యవహారం మొత్తం వాడు చూసుకుంటాడంట. గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటాడంట. మళ్ళీ లవ్ లెటర్ ఎందుకు ఎత్తున్నారా అని కూడా పోయింది. నేను అడిగొచ్చి నేనే పోయా, మా అక్కాయ మా కూడా రాలా, నేనే సానుభూతి చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఖండియలేదు. నిన్న ఎలకల ముందు తాగింది, ఇంటి అక్కడ చెప్పుకోలేక చెబితే వీళ్ళు కొడుతున్నారని, తల్లిదండ్రులు కొడుతున్నారని ఎలకల ముందు తిన్నది. ఎలకల ముందు తిన్నా కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసులు కేసు పెట్టాం. గ్రామ ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు, చెప్పించాం. పట్టుకొస్తారు, అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు, ట్రీట్మెంట్ ఇస్తారన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తే తెల్లారి ఉదయం 7 గంటల దాకా కూడా రాలేదు. ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఏంటంటే అని, అబ్బాయి నైట్ వచ్చినా కూడా నైట్ ఉంది కదా రేపు ఉదయాన్నే తీసుకొస్తున్నాడు, మీరు ఒకసారి కాల్ చేయనండి. మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్ల చదువుకుంటుంది ఆగమైద్ది మీరు చెప్పకాకుండా కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. మా అమ్మాయి ఇడుపులపాయలో చదువుతుందండి, వాడు వాలంటరీ, మేము ఏళ్ళు పెట్టాలి. మా అమ్మాయికి స్కాలర్షిప్ పడింది, మా అమ్మాయి పెట్టాలి, నేను పెట్టాలి. నన్ను వచ్చి అడిగాడు, మేము పెట్టాము. మా అమ్మాయి చదవలకు వచ్చింది, మా అమ్మాయి చేత ఏం పెట్టించాము, చెప్పాము. మా అమ్మాయికి మెసేజ్లు పంపిస్తున్నాము. మా అమ్మాయి మాకు చెప్పిందండి, మా అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము, మా అమ్మాయి జోలు రావద్దు అని 3 సార్లు చెప్పించాము. మేము పోతే కోపదాపాలు లేదని అంటాము. 3 సార్లు చెప్పించామండి. మళ్ళీ మా చిన్న అమ్మాయిని బడికి వెళ్తుంటే మా చిన్న అమ్మాయిని గోల్ చేస్తున్నాడండి. శ్రీలక్ష్మి, వాడి పేరు శ్రీకాంత్ రెడ్డి, వాడు వాలంటరీ.